అందరికీ మరణాత రక్షణ మహాసంకల్పము మనము ధ్యానిస్తున్న వారమై ఉన్నాం. మొదటిగా ఒక పాట, ఒక చరణం పాడుకొని రక్షణ మహాసంకల్పన 27వ భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యేసు నామ స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసు నామ స్మరణ చేయండి. యేసు నామ స్మరణ వలన ఎట్టి కష్టమైన తొలగును. యేసు నామ స్మరణ వలన ఎట్టి సౌఖ్యమైన కలుగును. యేసు నామ స్మరణ వలన ఏది పోదు ఏది రాదు. యేసు నామ స్మరణ వలన ఏది పోదు ఏది రాదు. యేసు నామ స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసు నామ స్మరణ చేయండి. మనుష్య కుమారుండు మనుష్యుడే, ఆ పద్ధతిని దేవుని కుమారుడు కూడా దేవుండి. దేవ కుమారుని బట్టి దేవుని బిడ్డలము మనము, వాగ్దానము బట్టి దేవుని వారసులమై యోనాము. యేసు ప్రభువు ప్రవక్తయనిన ఏది చెప్పిన నమ్మవలెను. ఏ మతస్థులైన నమ్మిన యేసు మేలు చేయుచుండును. యేసు దేవుడు మన నరుండు ఎంతగానో మురియవలెను. బైబిలునందున్న క్రీస్తుని పావనాశ రేత్ర సదువుడి. యేసు మనలోనున్నాడు, యేసులో మనమున్నాము. యేసు నాకు మనమే మనకు, యేసెయుండును ఏమి తక్కువ. యేసు నాకు మనమే మనకు, యేసెయుండును ఏమి తక్కువ. యేసు నామ స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసు నామ స్మరణ చేయండి. ప్రియులారా, రక్షణ మహాసంకల్పము 27వ భాగము. మరి 6వ అంశము లోకరక్షకుడైన యేసు ప్రభుని కాలము. ప్రభు యొక్క కాలములో ఆయన జననం, జీవిత చరిత్ర, పరిచర్య, మరణం, పునరుద్ధానం, ఆరోహణము, ఈ భాగాలు ఉన్నాయి. 4 సువార్తలలో యేసు ప్రభు వారి జీవిత చరిత్ర తెలియజేయబడింది. గతం 26వ భాగములో యేసు ప్రభు వారి యొక్క జననమును గురించి మనం ధ్యానించాం. ఈ దినము 27వ భాగము ఆయన జీవిత చరిత్రను, ఆయన జీవిత విశేషములను, ప్రత్యేక అంశములను మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు వారు ఈ లోకములో ప్రత్యేకముగా కన్యగర్భములో నుండి పాపరహితుడిగా జన్మించి 33.5 సంవత్సరములు భూమి మీద జీవించిన వారై ఉన్నారు. ఆయన పైలోకము నుండి వచ్చిన దేవకుమారుడిగా జీవించినారు. అదే సమయంలో భూమిపైన మనుష్య కుమారుడుగా జీవించినారు. అంటే మరి ఆయన దేవుడుగా కనబడినారు, అదే సమయంలో నరుడుగా కూడా కనబడినారు. దేవుడుగా అసాధారణమైన కార్యములు చేశారు. అలాగే మానవుడిగా సాధారణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. అది ఎలాగో చూద్దాం. ఆయన దేవుడు అని మానవులందరూ గ్రహించునట్లు, తెలుసుకునేటట్లుగా ఆయన చేసిన కార్యాలు మానవుడు చేయలేని కార్యములు. ఏ మానవుడికి సాధ్యము కానటువంటి కార్యాలను చేశారు.
అవి ఏమిటి అంటే, ఆయన గాలిని సముద్రమును గద్దించగా ఆ గాలి సముద్రము నిమ్మలమైనవి. ఒకసారి శిష్యులతో కలిసి సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉండగా తుఫాను గాలి చెలరేగి శిష్యులు భయపడగా ప్రభువు లేచి గద్దించగానే గాలి సముద్రం ఆయనకి లోబడ్డాయి, వెంటనే నిమ్మలమైనవి. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అలాగే ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికించారు. మరి చనిపోయిన వారిని పిలిచి ఆయన జీవాన్ని ఇచ్చారు, బ్రతికించారు. చనిపోయిన లాజరును పిలిచి బ్రతికించారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 వచనాలు. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి మరి బేతనీయ గ్రామములో మరి మార్తా, మరియా, లాజరు ముగ్గురు ఉన్నారు కుటుంబం. లాజరు గారు చనిపోతే వాళ్ళు బొగ్గా దుఃఖపడుతుంటే సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తీపించి అప్పటికి 4 రోజులైనటువంటి లాజరును పిలవగా లాజరు ప్రేత వస్త్రములతోనే బయటకు వచ్చాడు. అలాగూ చనిపోయిన వారిని బ్రతికించారు ఆయన దేవుడుగా అందరూ గుర్తించడానికి. 5 రొట్టెలతో 1,000 మందికి భోజనం పెట్టారు. మార్కు 6వ అధ్యాయం 41-44 వచనాల్లో మీరు చూసినట్లయితే మరి ఆయన ఏం చేశారు అంటే మరి కూర్చొని వారికి బోధించారు. ఆ తరువాత పొద్దుపోయింది, వారిని మరి ఆహారం లేకుండా పంపటం మరి ఆయనకి ఇష్టం లేక శిష్యులను ఆహారం పెట్టమంటే ఎంతమందికి ఆహారం ఈ అరణ్యములో ఎక్కడి నుంచి తీసుకురామని వాళ్ళు కంగారు పడ్డారు. మీ దగ్గర ఏమున్నాయి అన్నప్పుడు అక్కడ ఒక చిన్నవాని దగ్గర మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ప్రభువు వాటిని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 50 మంది 100 మంది చొప్పున వాళ్ళని కూర్చోబెట్టమని చెప్పి వడ్డించమని ఇచ్చినప్పుడు అందరూ తృప్తిగా తినగా 12 గంపలు మిగిలినవి. తిన్నవారు పురుషుల సంఖ్య 5,000, స్త్రీలు పిల్లలు ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటారంటే ఇంచుమించుగా 15,000 మంది పైగా తినగా 12 గంపలు మిగిలినవి. కాబట్టి ఆయన దేవుడు అని అందరూ తెలుసుకొనటానికి ఈ అద్భుతాన్ని చేసిన వారై ఉన్నారు. ఆయన మరణము జయించి తిరిగి లేచినారు. మరి యేసు ప్రభువు వారు మానవులందరి పాపం నిమిత్తం శిలువ మహాయజ్ఞములో మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. కాబట్టి ప్రభువు చెప్పారు ఆయన చనిపోకముందే, నేను మీ అందరి నిమిత్తం చనిపోతాను, మరలా తిరిగి బ్రతుకుతాను, సావటానికి నాకు అధికారం ఉంది, సావులో నుండి మళ్ళా బ్రతకటానికి కూడా నాకు అధికారం ఉందని చెప్పారు. అలాగే సిలువలో అందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచారు. అలాగే ఆయన దయ్యములు ఆయనను చూసి భయముతో కేకలు వేసినవి. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. చూడండి, దయ్యాలు, అపవిత్రాత్మలు, దురాత్మలు ఆయన్ని చూచి కేకలు వేశాయి, నువ్వు పరిశుద్ధుడైన దేవుని కుమారుడవు, మమ్మల్ని నశింప చేయవద్దు, మమ్మల్ని విడిచిపెట్టు అని చెప్పి యేసయ్యను బతిమలా అనుకున్నవి అలాగే కేకలు వేశాయి. ఎందుకంటే యేసయ్య
దేవుని యొక్క మూర్తిమంతమని ఆ యొక్క దురాత్మలకు అనగా పడిపోయిన దేవదూతలకు బాగా తెలుసు. కాబట్టి ఆయన దేవుడని, దేవుని అంశాన్ని దయ్యాలు సాక్ష్యమిచ్చాయి. ఆయన అధికారముతో బోధించారు. మరి అందరూ బోధించినట్లేదు ఆయన బోధ. మానవులైతే దేవుడు ఇలాగ చెప్పాడు, ఆ భక్తుడు అలాగ చెప్పాడు అని బోధిస్తారు. కానీ యేసయ్య నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అని కరాఖండిక నిశ్చితమైనటువంటి బోధ చేశారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. కాబట్టి యేసయ్య బోధ అధికారముతో కూడుకున్నది. అంటే ఆయన ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన బోధించారు, ఏమాత్రము కూడా వెనకాడకుండా, సందేహించకుండా. ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగినవాడు, సమస్తానికి ఆధారభూతుడు కాబట్టి మానవులైన వారు ఆయన దేవుడు అని గుర్తించుటకు ఏలాగున అద్భుతములు ఎన్నో చేశారు. కొన్నే మీకు చెప్పబడ్డాయి, కానీ ఇంకా అనేకమైన అద్భుతాలు చేశారు. అదే సమయంలో ఆయన నరునిగా సాధారణ జీవితాన్ని కూడా కలిగి ఉన్నారు. ఎలాగా అంటే మామూలు మనుషులు ఎలాగైతే ఈ లోకంలో జీవితాన్ని కలిగి ఉంటారో ఆయన కూడా నరుడే అన్నంతగా నరునికి కలిగినటువంటి వాటిని ఆయన కలిగి ఉన్నాడు, ఒక పాపం మినహా. ప్రయాణము చేసి ఆయన నరుల వలె అలసిపోయారు, ప్రయాణములో అలసిపోయారు ఆయన. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. కాబట్టి ప్రయాణము చేసినప్పుడు యేసయ్యకు అలసట కలిగింది, అందుకోసం బావి దగ్గర కూర్చున్నారు ఆయన. కాబట్టి మనిషి వలె అలసిపోయాడు ఆయన, నడిచే ప్రయాణం చేశాడు ఆయన. అలాగూ నడవటాన్ని బట్టి అలసిపోయాడు. ఆయన నరుని వలె ఆకలి కొన్నారు, మానవుల వలె ఆయనకు ఆకలి వేసింది, ఆకలి కొన్నాడు ఆయన. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. చూసారా, ఆయన ప్రయాణము చేస్తూ ఉండగా ఆయనకు ఆకలి వేసింది. ఆకలి వేసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు, దాని కాయలను తిందామని చెప్పి. కాబట్టి ఆయన నరుని వలె ఆకలి కొన్నారు గనుక ఆయన నరుడే. ఆయన నరుని వలె రోధించారు, కన్నీరు గార్చారు. శరీరధారిగా భూలోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన దుఃఖించారు, రోధించారు, కన్నీళ్లు కార్చారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. కాబట్టి యేసయ్య జీవితంలో నరుడే అనటానికి ఆయన బాధ కలిగినప్పుడు, అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన రోధించారు, కన్నీరు గార్చారు. అలాగే ఆయన నరుల వలె విశ్రాంతి తీసుకున్నారంటే నిద్రించారు. లోకాసు వార్త 8వ అధ్యాయం 23వ వచనం. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. ఆయన పడవ మీద వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పడవ అమరం మీద ఆయన తలవాల్చి నిద్రపోయారు. అంటే అలసిపోయి ఆయన నిద్రపోయారు, అంటే నిద్రించారు. మానవుల వలె ఆయన నిద్రపోయినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు నిద్రించడు, కొనకడు, నిద్రపోడు. మనిషి నిద్రపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన నరుల వలె ఆయన విశ్రాంతికి నిద్రపోయిన వారై ఉన్నారు. ఆయన నరుని వలె మరణించారు. మరి దేవుడికి మరణం లేదు, కానీ ఆయన మానవులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మానవులకు బదులుగా ఆయన మరణించకపోతే, శిక్ష అనుభవించకపోతే వారికి విడుదల లేదు. కాబట్టి
ఆయన కూడా నరుని వలె మరణించారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనము. అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము ఆ విడిచెను. సిలువలో ఆయన 7 మాటలు మాట్లాడి చివరికి గొప్ప కేక వేసి తన ప్రాణాన్ని విడిచారు, అంటే మరణించారు. కాబట్టి ప్రభువు ఇలాగు దేవునిగా నరునిగా అనగా దేవనరుడుగా అటు దేవునికి ఇటు నరునికి మధ్యవర్తిగా ఈ లోకములో అవతరించి జీవించిన వారై ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి నరుణ్ణి సమాధానపరచడానికి మధ్యవర్తి అయినవాడు అటు దేవుని అంశ అయి ఉండాలి, ఇటు మానవుని అంశ అయి ఉండాలి. అంటే దేవుణ్ణి పోలినవాడుగా నరుణ్ణి పోలినవాడుగా ఉండాలి. అప్పుడే మధ్యవర్తిత్వం చేయటానికి సరిపోయినవాడు. అలాగే యేసు ప్రభువు చూస్తే అసాధారణమైన కార్యాలు చేసి ఆయన దేవుడు అని అనటానికి సరిపోయినవాడుగా ఉన్నాడు. అలాగే ఆయన బలహీనత పడిన విషయాలను బట్టి, అనగా నిద్రించడాన్ని బట్టి, అలసిపోవటాన్ని బట్టి, ఆకలి కొనటాన్ని బట్టి, మరణించటాన్ని బట్టి ఆయన నరుడే అనటానికి సరిపోయినవాడు. కాబట్టి అటు దేవునికి ఇటు నరునికి మధ్యవర్తిగా దేవనరుడుగా ఆయన ఉండి మానవులందరినీ కూడా రక్షించినటువంటి వారై ఉన్నారు. దేవునితో మానవులను సమాధానపరచి మానవుణ్ణి దేవునితో ఐక్యపరిచారు. అలాగు ఆయన దేవుడికి మానవులకి మధ్యవర్తిగా రక్షకుడుగా మరి మానవుల కొరకు ఈ లోకములో అవతరించిన అవతారమూర్తి అయి ఉన్నారు. గనుక మానవులను దేవునితో సమాధానపరిచిన వారై ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు నరుడు. అలాగున ప్రభువు మానవులందరి కొరకు ప్రాణము పెట్టి మరణించినారు, సమాధి చేయబడినారు, 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అలాగున మానవులందరి కొరకు ఆయన మరణించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచారు. మానవులను పాపముల నుండి విడిపించి నిత్య మరణమైన నరకము నుండి రక్షించుటకు ఎలాగు మరణించి బ్రతికి మానవులను కూడా ఎలాగు మరణము నుండి రక్షించుటకు శక్తిమంతుడని రుజువు చేసినారు. ఆయన ముందు చనిపోయారు, మరలా తిరిగి లేవటాన్ని బట్టి మానవులను కూడా మరణించిన వారిని మరలా లేపగలరని రుజువు చేశారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. కాబట్టి మానవులను చనిపోయినా బ్రతికించగలడు, ఎప్పటికీ మరణము లేకుండా చేయగలడు అని ఆయన రుజువు చేశారు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని పౌలు మహనీయుడు రోమాపత్రికలో తెలియజేశారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి యేసయ్య మానవులందరి శిక్ష సిలువలో అనుభవించి మానవులకు లేకుండా చేశారు. కాబట్టి యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. గనుక యేసు ప్రభు నరుల కొరకు ఈ లోకములో నరునిగా అవతరించి మానవుల పాపము తన మీద వేసుకొని శిక్ష అనుభవించి మానవులను పాపశిక్ష నుండి తప్పించి రక్షించిన రక్షకుడు అని నిశ్చయముగా తెలియచున్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. కాబట్టి మానవులందరూ ప్రభువును గూర్చిన ఈ జీవిత చరిత్ర
గ్రహించి రక్షణ పొందుకొని అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చరిత్ర అంతా మానవుడు పాపి కాబట్టి, పాపము వలన నరకానికి వెళ్ళవలసి ఉంది కాబట్టి, ఆ పాపం క్షమింపబడితేనే నరకశిక్ష తప్పుతుంది కాబట్టి, మోక్షము దొరుకుతుంది కాబట్టి, యేసు ప్రభు వారు వచ్చి పాపమునకు విమోచన తెచ్చి మానవుల నరక శిక్షను తప్పించి మోక్ష భాగ్యాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఈ సత్యం ప్రతి మానవుడు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. కాబట్టి దేవుడు సత్యాన్ని మానవులు గ్రహించాలని, అబద్ధమును కూడా గ్రహించి అబద్ధమును విడిచిపెట్టి సత్యాన్ని అనుసరించి రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈయన ద్వారానే నరులకు రక్షణ ఉన్నది కానీ మరి ఎవరి వలన రక్షణ కలుగదు అని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. కాబట్టి యేసు నామముననే మానవులకు రక్షణ ఉన్నది. అసలు యేసు అనగా అర్థమే రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగా నియమితుడు అని అర్థం. యేసు క్రీస్తు అనగా రక్షించుటకు నియమింపబడినవాడు, అనగా మానవుల రక్షణ కొరకే ఈ లోకమునకు వచ్చి మానవులందరినీ రక్షించేటువంటి పని కలిగి ఉన్నవాడు, నియమింపబడినవాడు అని అర్థం. కాబట్టి సర్వ మానవాళికి రక్షణకు ఆధారము యేసు క్రీస్తు ప్రభువు వారే. కాబట్టి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఇదే రక్షకుడైన యేసయ్య యొక్క జీవిత చరిత్ర. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినటువంటి దేవుడయ్యుండి నరావతారిగా వచ్చినటువంటి యేసయ్య యొక్క జీవిత చరిత్ర. మానవులను రక్షించడానికి ఆయన వచ్చారు. ఆ రక్షణ కార్యక్రమం అంతా జరిగించి మానవులను రక్షించారు. ఎవరైతే ఈ చరిత్రను నమ్మి ఆయనను తమ స్వకీయ రక్షకుడుగా స్వీకరించి హృదయములో చేర్చుకుంటారో వారు రక్షింపబడతారు, అనగా నరకము నుండి విడిపింపబడి మోక్షరాజ్యం చేరుకుంటారు. కాబట్టి ఇది రక్షకుని యొక్క జీవిత చరిత్ర. ఇది ప్రతి మానవుడు తెలుసుకోవాలి, ఆయన ద్వారా రక్షణ పొందుకోవాలి. అట్టి ధన్యత ప్రభు అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మరణాత.